మేడ్చల్ జిల్లా బోడుపల్లో చిరు వ్యాపారులు స్థానికుల మధ్య ఘర్షణ నెలకొంది. గత 12 ఏళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న ఈ కూరగాయల సంతపై ఇప్పుడు కాలనీ నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శనివారం వచ్చిందంటే చాలు ఈ సంత కారణంగా రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయని, ట్రాఫిక్ జామ్తో అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ పొట్ట కొడుతుందని చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. దశాబ్ద కాలంగా సాగుతున్న జీవనోపాధిని ఒక్కసారిగా ఆపేయమనటం అన్యాయమని వారు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ కాలు మొత్తం వాళ్ళ కాలు మొత్తం మా కాలనీలో మార్కెట్ వస్తుంది. మా కాలనీలో మార్కెట్ వస్తుంది. మా కాలనీలో మా కాలనీలో మార్కెట్ నా పేరు రాజు. 16-18 సంవత్సరాలు ఇక్కడే పెడుతున్నాం. కాలనీ కూడా అప్పుడు లేదు. 10 ఇల్లు 20 ఇల్లులు ఉన్నాయి. ఇల్లు ఉంటే అప్పుడు మేము గుడిచి చిన్న అప్పుడు కింద వేసుకునే వాళ్ళం. వర్షాన్ని తడిసి బుడదలో వేసుకుని అమ్ముకుంటున్నాం. ఇప్పుడు సీసీ రోడ్లు పడ్డాయి. అప్పుడు బుడదలోనే వేసుకున్నాం. ఏదో మా పుట్టగొడుకు కోసం, మాకు బెడ్ల కోసం ఈ పుట్ట తడుపు. రోడ్ల మీద బతకాలని మాకు ఆశ లేదు. ఏదో ఇంకా బతకాలని ఆశ, ఏదో బతుకుతున్నాం. మన కరోనా నుంచి వచ్చి కూడా ఇంకా చాలా మార్కెట్లు ఎక్కడెక్కడ అంటే కూరగాయలు ఇప్పుడు పట్టుకున్నా కూడా 1500 కూడా అమ్ముతలేదు. దానికి 20 మంది మాత్రమే అమ్ముతాం. 20 మంది అది ఇట ఖాళీ ప్లాట్ గుడి ఖాళీ ప్లాట్. వీళ్ళకి డిస్టర్బ్ అంటూ లేదు. వీళ్ళు ఏమంటున్నారు అంటే అంబులెన్స్లు వస్తాయంటారు. నేను ఇప్పుడు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నది, ఒక్కసారి కూడా ఒక అంబులెన్స్ చూడలే. మన చంద్రబాబు సార్ వచ్చినాడు, మంత్రి గారు వచ్చినా కూడా ఒక్కరు ఎవరు ఏమనలేదు. సార్ వచ్చినాడు మాట్లాడినాడు వెళ్ళిపోయినాడు. ఒక మినిస్టర్ వచ్చినప్పుడే ట్రాఫిక్ కానప్పుడు మామూలు టైంలో ట్రాఫిక్ తీసేయాలి. వాళ్ళు ప్రాబ్లం ఏం చెప్తున్నారు, ఒకటే చెప్తున్నారు అంబులెన్స్. మార్కెట్ ఇట్లా రోడ్డు మీద జమ అవుతుంది, మీరు పక్క మంచిగా మాకు బండ్లు వస్తాటు పెట్టారు అంటే మేము రోడ్డు కిందకి దించి పెట్టినాం. ఇప్పుడు ఏం స్టాపింగ్ జమ అవుతలేదు కూడా. ఏమైనా స్టాపింగ్ జమ అయినా కూడా ఒక కారు వచ్చినా ఏదైనా వచ్చినా మాకు బండ్లు నిలబడ్డా కూడా మేము పోయి కూడా వాళ్ళని దూరం వెళ్ళగొడుతున్నాం. మీరు ఇలా ఉండొద్దు, మాకు కొత్త వాళ్ళు వచ్చినా కూడా మీరు రాకుండ్రి, మాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మేము పాత వాళ్ళం కదా, ఏదో ఇంత అంతా బతికించుకునే పిల్లలను బతికించుకునేది ఉంది అని మేము మార్కెట్ కూడా రోడ్డు కిందకి రోడ్డు కిందకే ఎత్తున్నాం. ఒక బండి వచ్చినా కూడా మేము పంపించేస్తున్నాం. కానీ ఈ సారాలు ఇప్పటికే 5-6 సార్లు సతాయించినా కూడా మేము రోడ్డు దించే వేసుకుంటున్నాం. రోడ్ల మీద కూడా వేయట్లేదు. మరి ఎందుకంటే ఈ మార్కెట్ లో పిల్లలను మేము ఇలా అమ్ముకుంటే పొద్దున 2 కిలోలు తెచ్చా వండి పిల్లలను బతికించుకుంటున్నాం. మేము కమస్కం నేను అధ్యక్షుని అయినాక 1 ఇయర్ నుంచి మేము పోరాడుతున్నాం. మేము దీని నుంచి పోయినసారి కౌన్సిల్లో మేము కంప్లీట్ ఇస్తే అప్పుడు ఉన్న మేయర్ కానీ కమిషనర్ కానీ కంప్లీట్ ఇచ్చాము. అప్పుడు వాళ్ళు కూడా కౌన్సిల్లో తీర్మానం చేశారు. తీర్మానం చేసినాక వాళ్ళు కొంచెం టైం తీసుకున్నా తీపిస్తాం కానీ కొంచెం వాళ్ళు టైం అడుగుతూ టైం తీసుకోమన్నారు. మేము ఆ టైం కూడా ఇచ్చాము. తర్వాత మళ్ళీ రాజలింగం సార్ కమిషనర్ వచ్చాడు. ఆయన పక్షంలో కూడా చూపిస్తే ఆయన కూడా అన్నాడు ఎక్కడ వాళ్ళకి తీస్తే ఎక్కడ ప్లేస్ ఉందంటే మేము కూడా చెప్పాము 40 ఫీట్ రోడ్ ఉంది సార్, 40 ఫీట్ రోడ్లో చూసుకోండి, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది. 30 ఫీట్ల రోడ్డు 20-30 కాలనీలకు దారి ఇది. ఇంకోటి చౌరస్తా ఇక్కడ గుడి ఉంది కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళు కూడా సానుకూలంగా చేసి మేము కొంచెం టైం తీసుకోమన్నారు. అప్పటికి వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళు అప్పటిదాన్ని కూడా మాకు కావాలి, మేము తర్వాత పోతాం చూస్తాం, టైం తీసుకోమని అది ఇప్పటిదాకా తీసుకోలేదు. లాస్ట్ 3 months నుంచి మేము ఖచ్చితంగా ఈ మార్కెట్ను అంటే రాను ట్రాఫిక్ పెరుగుతుంది. మొన్నదాకా మెయిన్ రోడ్ బంద్ ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం. మెయిన్ రోడ్ చెంగిచెల్ల రోడ్ బంద్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు అని చెప్తే మేము కొంచెం టైం ఇస్తున్నాం, వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళు ఏఈగా మన కమిషనర్ ఉండొచ్చి ఏఈ గారిని పిలిచింది, శానిటైజర్